శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు మూడవ రోజు తిరుప్పావయిలో వ్రతంలో అమ్మవారు గోదాదేవి ఒక దివ్యమైన పాశురాన్ని మనకు అందించారు. ఈ పాశురాన్ని విన్న సంపదలు అనూహ్యంగా పెరిగిపోతాయి. మరలా గానం చేసిన వారికి ఎంతో అదృష్టం కూడా కలిసి వస్తుందని పెద్దలు చెప్తున్నారు. అలాంటి దివ్యమైన పాశురాన్ని ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள பூங்குவளை போதில் பாரி பண்டு கண் படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்கக்குடம் நிறைக்கும் பள்ளல் பெசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంబావాయ్. అమ్మవారు గోదాదేవి చెప్తుంది, శ్రీకృష్ణ పరమాత్మ అంట తన 5వదైన వామనావతారంలో త్రివిక్రముడుగా పెరిగి ముల్లోకాలను 3 అడుగులతోనే కొలిచిన ఆ దివ్య పురుషుని మనందరము కీర్తించి మనం నోమునో పేరుతో స్నానాలు చేస్తే, ప్రాతకాల స్నానం చేస్తే దేశమంతా కూడా నెలకు 3 వర్షాలు కురిసి ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. ఎర్రని వరిచేలు ఉన్నతంగా పెరుగుతాయి. చెరువుల్లో చేపలు కూడా ఎగురుతాయి. తుమ్మెదలు ఏమో పద్మాల్లోని మకరందాన్ని తాగి ఆ పద్మంలోనే మత్తెక్కి నిద్రపోతాయి. ఆవులు కడుపు నిండా గడ్డి మేసి పాల కుండల నిండా పాలిస్తాయి. పల్లెలు పట్టణాలు దేశమంతా కూడా నిత్య సంపదలతోటి నిండుగా ఉంటాయి. లోకాన్ని శుభాన్ని చేకూర్చేటువంటి ఈ దివ్యమైన తిరుప్పావై వ్రతాన్ని మనందరము కలిసి చేసి మనమే కాకుండా మన పట్టణము, మన రాష్ట్రము, మన దేశము, లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని గోదాదేవి మనకు ఈ దివ్యమైన పాశురాన్ని అందించారు. ఈ పాశురంలో అమ్మవారు చెప్పినలాగే మన యొక్క పాడి పంటలంతా అభివృద్ధి చెంది మనకు అనూహ్యంగా అత్యద్భుతంగా సంపద వెల్లివిరియాలని గోదాదేవి మనందరి తరపున శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తుంది. అలాంటి గోదాదేవికి మళ్ళీ అనంత కోటి నమస్కారాలు. ఆండాళ్ తిరువడిగళే శరణం.